ఫలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి అండ్ ఇది బ్లాక్ ఉంటే ఏం చేయాలి? సో నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఆడవాళ్ళల్లో రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండి. సో గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి అండ్ అండాశయానికి గర్భసంచి మధ్యలో ఈ ట్యూబ్ అనేది ఒక లింక్ అని అనుకోవచ్చు. సో ఈ ఫలోపియన్ ట్యూబ్స్ గర్భసంచి ఒక భాగమే, కాకపోతే మనకి అండాశయంలో నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి ఈ ట్యూబ్స్ అనేవి 2 వైపులా ఉంటాయి అండ్ అండాశయానికి గర్భసంచి బాడీకి మధ్యలో లింక్ లాగా ఉంటాయి. సో ఇవి చాలా సన్న స్ట్రక్చర్స్ అండి, చాలా సన్నగా ఉంటుంది అండ్ చివరి భాగంలో ఒక పువ్వులాగా మనకి ఎగ్ క్యాప్చర్ చేయడానికి ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 10 to 12 సెంటీమీటర్స్ లెంత్లో ఉంటుంది. ఎగ్ ప్రతి నెల విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది అనమాట. అండ్ స్పర్మ్స్ భార్యాభర్త కలిసినప్పుడు గర్భసంచి ద్వారం నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి అందుకుంటాయి. ఇక్కడ మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి బేబీ ఫామ్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ స్టెప్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేదే ట్యూబ్లో. సో ట్యూబ్ మనకి రీప్రొడక్షన్కి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. ఏదన్నా కారణం వల్ల ట్యూబ్లు 2 బ్లాక్ అవుతే న్యాచురల్గా ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదండి. సో ట్యూబ్ హెల్త్ అనేది రీప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ట్యూబ్స్ కనుక బ్లాక్ అయితే ఏం చేయాలి? సో ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి యూజువల్లీ మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పొచ్చు. కొన్ని అతుకుల వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. బట్ మెయిన్ రీజన్ ఇస్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ వల్ల యూజువల్లీ బోత్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, ట్యూబ్స్లో నీరు చేరుతుంది. సో బ్లాక్ ఏ లెవెల్లో ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్యూబ్ ఇవాల్యుయేషన్ ప్రాపర్గా మనం చేయాలి అంటే లాప్రోస్కోపీ చేయాలి. లాప్రోస్కోపీ చేస్తే అట్ ఏ లెవెల్లో మనకి అబ్స్ట్రక్షన్ ఉంది, దానికి రీజన్ ఏంటి అనేది కూడా కొంతవరకు మనం గమనించుకోవచ్చు. సో చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ ఉన్న అతుకులు ఉన్న లాప్రోస్కోపీ ద్వారా ఇది మనం క్యూర్ కూడా చేసుకోవచ్చండి. బట్ యూజువల్లీ ఇది క్వైట్ రేర్ అనే చెప్పాలి. సో లాప్రోస్కోపీ చేసి బ్లాక్ అయిన ట్యూబ్స్ ఓపెన్ చేయడం ట్రై చేయొచ్చు, కానీ కొంచెం ఛాన్సెస్ తక్కువే. సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు అండం విడుదలైన నెలలో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవచ్చు. ఐయుఐ ద్వారా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐయుఐ కూడా పాసిబుల్ కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా పాసిబుల్ కాదు. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు యూజువలీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఒకటే సొల్యూషన్ ఉంటుందండి, ఇఫ్ లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్ ఓపెన్ చేయడం సాధ్యం కాకపోతే. సో లాప్రోస్కోపీ ద్వారా ఎప్పుడు ఓపెన్ చేయగలము? డిస్టల్ ఎండ్లో బ్లాక్ అంటే ఈ లాస్ట్లో ఈ పువ్వు దగ్గర ఏదైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా, లేదా ఏదైనా మ్యూకస్ ప్లగ్స్ ఉన్నా, లేదా ఎక్కడన్నా అతుకుల వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయితే అది రిలీజ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. బట్ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ అంతా డ్యామేజ్ అయినప్పుడు ఓపెన్ చేయడం కష్టం. ఓపెన్ చేసిన ట్యూబ్ సరిగ్గా పనిచేయక ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ మనము గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. అందరికీ లాప్రోస్కోపీ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. హెచ్ఎస్జీ, ఎస్ఎస్జీ లాంటి సింపుల్ ఇన్వెస్టిగేషన్స్తోనే ట్యూబ్స్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ట్యూబల్ బ్లాక్ 2 వైపులు ఉన్నాయా, ఒకవైపు ఉందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.